హాయ్ అండి అందరికీ. ఈరోజు మీరు చూస్తున్న వెరైటీ యూనివెజ్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ అండి. ముందుగా ఈ విలేజ్ వచ్చేసరికి ఎడవల్లి గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. ఈ ఎడవల్లి గ్రామంలో శ్రీనివాసరావు గారు అనే ఫార్మర్ 1 ఎకరం భూమిని సాగు చేయడం జరిగింది. కొంచెం లేటుగా వేశారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది 85 నుంచి 90 రోజుల పంట అండి. సాధారణంగా ఎల్లో మిర్చి అనగానే కొంతమంది రైతులు భయపడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెద్దగా దిగుబడి రాదు, వైరస్ వస్తుంది అదే ఇదని. యూనివెజ్ కంపెనీ వారి నారింగా దిగుబడి విషయంలో అయినా, వైరస్ విషయంలో అయినా ఎక్కడా లేదండి. దిగుబడి విషయంలో 25 నుంచి 30 క్వింటాల్ దిగుబడి సామర్థ్యం గల వెరైటీ. మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా చిక్కటి కాపు. వైరస్ అయితే ఎక్కడా లేదండి. ఎడవల్లి గ్రామం, శ్రీనివాసరావు గారు 1 ఎకరం భూమిని సాగు చేయడం జరిగింది. చూసుకోండి, మీరు ఏ కొమ్మ చూసినా, ఏ చెట్టు చూసినా చిక్కటి కాపు, వైరస్ ఎక్కడా లేదు. క్లీన్ షిఫ్ట్గా నీట్గా ఉంది చేను. ప్రజెంట్ ఈ చేను వచ్చేసరికి కొంచెం వాటర్ కంటెన్స్ తక్కువైంది, వాటర్ పెడుతున్నారు. ముందు వైరస్ అయితే ఎక్కడా లేదండి. కాపు విషయానికి వస్తే చాలా అంటే చాలా చిక్కటి కాపండి. ఎల్లో మిర్చిలో దిగుబడి తీయాలి అన్నా, మార్కెట్లో మంచి ప్రైస్ పడాలి అన్నా యూనివెజ్ కంపెనీ వారి నారింగాతోనే సాధ్యం. యాక్చువల్గా గుంటూరు మిర్చి యార్డ్లో కూడా ఎల్లో మిర్చి అనగానే చాలా కంపెనీ రకాలు ఉన్నాయి. అదొకటి మీరు రైతులందరూ తెలుసుకోవాల్సిన కోరుకుంటున్నాం. యూనివెజ్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ అయితే రకానికి మాత్రమే మా గుంటూరు మిర్చి యార్డ్లో హైయెస్ట్ రేట్ పడుతుందండి. నిన్న గుంటూరు మిర్చి 31వ తారీఖు 12/2025 అనంతపురం నుంచి కాయలు రావడం జరిగింది. ఒక్కొక్క కింటా వచ్చేసరికి 38,500 పడ్డాయండి. అది ఒక యూనివెజ్ కంపెనీ వారి నారింగాకే సాధ్యం. ఎందుకంటే నారింగాకే సాధ్యం ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్లో ఎల్లో గోల్డ్ అండి. ఎల్లో గోల్డ్ అయితేనే గుంటూరు మిర్చి యార్డ్లో మంచి ప్రైస్ పడుతుంది. సో యూనివెజ్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్.